బలరాముడి అవతరణ, ఆయన లీలలను గురించి పూజ్యశ్రీ ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు ఒక లెక్చర్ ఇచ్చారు. దేవాదేవుడు శ్రీకృష్ణ భగవాను నుంచి ఆయన దీన్ని తీసుకున్నారు. దేవకీదేవి 7వసారి ఆమె గర్భం ధరించినప్పుడు కృష్ణుడు యోగమాయతో చెప్తారు, నా విస్తరణ అయినటువంటి అనంతశేషుడు ప్రస్తుతం దేవకీదేవి గర్భవాసంలో ఉన్నాడు, నీవు అతన్ని రోహిణీదేవి గర్భంలోకి మార్చాలి. బలవంతమైన ఆకర్షణ ద్వారా ఈ మార్పు సంభవించటం వలన అతను సంకర్షణుడు అని పిలువబడతాడు. అంతేకాకుండా ఆధ్యాత్మిక శక్తికి బలానికి ఆధారం కావటం వలన బలదేవుడిగాను, జీవితంలో అత్యున్నతమైన ఆనందాన్ని కలిగి ఉండటం వలన రమణుడిగా అంటే రాముడిగా గుర్తించబడతాడు. ఈ విధంగా అనంతుడు భూమిపైన అవతరించినప్పుడు సంకర్షణుడు లేదా బలరాముడు అని పిలువబడతాడు. ఉపనిషత్తుల్లో నాయం ఆత్మబలహీనైనా లభ్య అని తెలియజేయబడింది. బలరాముడి అనుగ్రహం లేకపోతే ఆధ్యాత్మికమైన ఆత్మసాక్షాత్కారాన్ని ఎవరు పొందలేరు. బలరాముడు, బలము అంటే కేవలం దేహ దారుఢ్యము అని కాదు. భౌతికమైన బలంతో ఎవరు ఆధ్యాత్మిక సిద్ధిని సాధించలేరు. బలరాముడు మనలో ఆధ్యాత్మికమైన శక్తిని నింపాలి. అనంతుడైన ఆదిశేషుడు గ్రహాలన్నిటి భారాన్ని మోస్తూ ఉన్నాడు. ప్రాపంచికంగా అయితే ఈ భరించే శక్తిని గురుత్వాకర్షణ శక్తి అంటారు. వాస్తవానికి ఇది సంకర్షణుడి శక్తి ప్రదర్శన. అందువలన బలరాముడు అంటే ఆధ్యాత్మిక శక్తి లేదా ఆధ్యాత్మిక ఆచార్యుడు. బలరాముడి అవతారమైన నిత్యానంద ప్రభువు కూడా ఆయన ఆధ్యాత్మిక ఆచార్యుడే. గురుతత్వానికి ప్రతీక అయిన బలరాముడి నుంచి మనకు ఆధ్యాత్మికమైన శక్తి లభిస్తుంది. చైతన్య చరితామృతంలో కూడా ఈ విషయం నిర్ధారణ చేయబడింది. ఆది పురుషుడైన శ్రీకృష్ణుడి యొక్క కరుణ ఆధ్యాత్మిక ఆచార్యుడిగా రూపుదాల్చింది. దేవదేవుడి చేత ఆదేశించబడ్డ తర్వాత యోగమాయ ఆయనకు గౌరవ పురస్కారంగా ప్రదక్షిణ చేసి ఆయన ఆజ్ఞానుసారంగా ఈ ఐహిక ప్రపంచంలో ప్రవేశిస్తుంది. సార్వభౌమ శక్తివంతుడైనటువంటి పరమపురుషుడి పరమశక్తి యోగమాయాదేవి. ఆమె అనంతశేషుడిని దేవకి గర్భం నుంచి ఆకర్షించి రోహిణీదేవి గర్భంలోకి ప్రవేశపెడుతుంది. ఆ సమయంలో యోగమాయ ప్రభావం చేత వాళ్ళిద్దరూ కూడా యోగ నిద్రావస్థలో ఉన్నారు. ఎవరు? దేవకీదేవి, రోహిణీదేవి. ఈ సంఘటన జరిగాక లోకులందరూ దేవకికి గర్భస్రావమైంది అనుకుంటారు. ఆ విధంగా బలరాముడు దేవకీ గర్భాన్ని ప్రవేశించినప్పటికీ రోహిణి తనయుడిగా జన్మించాడు. తర్వాత బలరాముని నామకరణ మహోత్సవము నందమహారాజు చాలా వేడుకగా చేయాలనుకుంటాడు దాన్ని. కానీ వసుదేవుడు గర్గమునిని పంపిస్తారు. అన్ని కంసుడి వలన భయం ఉండటం వలన చాలా రహస్యంగా నందుడి గోశాలలో నామకరణ విధిని జరిపిస్తారు. ఆ సందర్భంగా నందమహారాజుకి గర్గముని కొన్ని విషయాలు తెలియజేశారు. రోహిణి తనయుడైన ఈ బాలుడు తన బంధువులకు, కుటుంబ సభ్యులకు, ఇతరులందరికీ ఆనందాన్ని కలిగించే ప్రవృత్తి కలిగి ఉండటం వలన రామ అని పిలువబడతాడు. భవిష్యత్తులో ఈ పసివాడు అసమానమైన తన బలంతో ప్రసిద్ధుడవుతాడు. అందువలన అతని పేరు బలరాముడు. అంతేకాకుండా ఈ కుటుంబము యదువంశస్థులతో సన్నిహితమైన బాంధవ్యం కలిగి ఉండటం వలన సంకర్షణుడు అనే పేరు కూడా ఉంటుంది. ఈ విధంగా గర్గముని రోహిణి పుత్రుడికి 3 పేర్లు సూచించాడు. బలరాముడు, సంకర్షణుడు, బలదేవుడు, బలభద్రుడు కూడా అంటారు. ఆ బాలుడు దేవకీదేవి కడుపున పడి అనంతరం రోహిణీదేవి గర్భానికి మార్చబడ్డాడు అనే విషయం బయటపడకుండా గర్గముని జాగ్రత్త పడ్డాడు. ఎలాగైనా కృష్ణ బలరాములు
దేవకీదేవికే జన్మించినటువంటి సహోదరులు. తర్వాత కృష్ణుడు ఏ విధంగా అసురులందరినీ సంహారం చేశాడో అదేవిధంగా బలరాముడు కూడా ప్రత్యేకించి కొంతమందిని ఆయన సంహరించినటువంటి సంఘటనలు ఉన్నాయి. ధేనుకాసురుడు అని ఒక రాక్షసుడున్నాడు. ఈ యోగమాయ ఏర్పాట్లను అనుసరించి కృష్ణుడు తన గోపమిత్రులతో కలిసి అలౌకికమైనటువంటి లీలలు ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు తన అసమానమైన శక్తి సామర్థ్యాలను బలరాముడు ప్రదర్శించిన ఒక అవకాశం వస్తుంది. ఒకరోజు అతని సన్నిహిత మిత్రులైనటువంటి శ్రీరాముడు, సుబలుడు, స్తోకకృష్ణుడు వీళ్ళందరూ కలిసి కృష్ణ బలరాముల దగ్గరికి వస్తారు. చాలా ప్రేమగా ఆత్మీయతగా ఇక్కడికి దగ్గరలో తాళవనము అని ఒక వనం ఉంది. ఆ వనంలో అనేకమైన తాటి చెట్లున్నాయి. వాటి నిండా అరమగ్గిన ఎన్నో పళ్ళు ఉన్నాయి. కొన్ని కిందికి వంగి మరికొన్ని చెట్లపైననే బాగా ఫలమయ్యాయి. చాలా అద్భుతమైన చోటది. కానీ ధేనుకాసురుడు అనే రాక్షసుడి కారణంగా అక్కడికి వెళ్ళడం చాలా కష్టంగా ఉంది. ఎవరు ఆ చెట్ల నుంచి పండ్లను తీసుకోలేరు. మిత్రమా, బలరామా, నువ్వు సరేనంటే మనం అందరము అక్కడికి వెళ్ళి హాయిగా వాటిని ఆస్వాదించవచ్చు. ఆ పండ్ల నుండి వచ్చే మధురమైన వాసన ఈ ప్రదేశం అంతా వ్యాపించి ఉంది. నీకు ఆ వాసన రావటం లేదా అని అడుగుతారు. ఈ విధంగా అడుగుతున్న తమ మిత్రుల ప్రతిపాదనకు కృష్ణ బలరాములు అంగీకరిస్తారు. వాళ్ళని సంతోషపెట్టదలుచుకుని నవ్వుతూ అందరూ కలిసి ముందుకు వెళ్తారు. ఆ విధంగా గోపమిత్రులతో పాటు తాళవనం వైపు వాళ్ళు బయలుదేరారు. అందరూ అక్కడికి చేరగానే బలరాముడు తన భుజబలాన్ని ప్రదర్శిస్తూ ఏనుగు తన తొండంతో లాగినట్లుగా చెట్లను బలంగా ఊపసాగాడు. ఆ ఊపుకి బాగా మగ్గిన పండ్లన్నీ కింద పడ్డాయి. పళ్ళు రాలుతున్న శబ్దం వినపడగానే గార్ధవ రూపంలో గాడిదాకారంలో ఉంటాడు ఆ రాక్షసుడు ధేనుకాసురుడు. వెంటనే ప్రచండమైన వేగంతో అక్కడికి వచ్చాడు. ఆ వేగానికి అక్కడున్న చెట్లతో పాటు ఆ ప్రదేశం అంతా కూడా భూకంపం వచ్చినట్లు కనిపించింది. వాడు రావడంతోనే బలరాముడు ముందుకొచ్చి తన వెనుక కాళ్ళతో అతని వక్షస్థలం పైన మోది వెనక్కు తోస్తాడు. మొదటి తాపుకు బలరాముడు ఏ విధంగానూ ప్రతిక్రియ చెయ్యలేదు. కానీ ధేనుకాసురుడు మళ్ళీ అదే వేగంతో వెనక్కొచ్చి మళ్ళీ బలరాముడి వక్షం పైన బలంగా తన్నాడు. ఈసారి బలరాముడు వెంటనే ఆ గాడిద కాళ్ళు రెండు పట్టుకుని గిరగిరా తిప్పి చెట్టుపైకి విసిరేశాడు. అలా తిప్పడంతోనే వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అక్కడున్న చెట్లు అన్నింటిలోకి కూడా ఈ ధేనుకాసురుడిని విసిరేసిన చెట్టు చాలా పెద్దది. అయినప్పటికీ ఆ రాక్షసుడి భారీ కాయం బరువుతో ఆ చెట్టు విరిగి పక్కన చెట్లపైన పడి ఎన్నో చెట్లు విరిగి కింద పడతాయి. ఒక పెద్ద తుఫాను వచ్చిందా అన్నట్లుగా ఆ అరణ్య ప్రాంతంలో చెట్లన్నీ ఒకదాని వెనుక ఒకటి నేలకూలాయి. బలరాముడు అసాధారణమైన ఈ బల ప్రదర్శన ఆశ్చర్యపరిచేదేం కాదు. ఎందుకంటే బలరాముడు అంటే తన అనంత కోటి పడగలపైన గ్రహాలన్నిటి భారాన్ని మోస్తున్నాడు. అనంతశేషుడు. ప్రకటితమైన జగత్ పరిపాలన ఆయన నిర్వహిస్తూ ఉన్నాడు. ధేనుకాసురుడి మిత్రులు, సహచరులు అందరూ కలిసి మూకముడిగా వచ్చి కృష్ణ బలరాములపైన దాడి చేస్తారు. తమ స్నేహితుడైన ధేనుకాసురుడి మృతికి ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నారు వాళ్ళు. కానీ కృష్ణ బలరాములు ఇద్దరూ కలిసి ఒక్కొక్క గాడిదను వెనక్కి కాళ్ళు పట్టుకుని మొదలు చేసినట్లుగానే గిరిగిరా తిప్పడం, ఆ చెట్టు అందరినీ చెట్లపైకి విసిరాడు. ఆ విధంగా తాటి చెట్ల ఉపరితలం పైన విసిరేయబడ్డ మృత శరీరాలతో అద్భుతమైన రంగురంగుల మబ్బులు కమ్ముకున్నాయా అన్నట్లుగా ఆ దృశ్యము కనిపించింది. ఈ సంగతి తెలియగానే ఊర్ధ్వలోకాల్లో ఉన్న దేవతలందరూ కృష్ణ బలరాముల పైన పుష్పవర్షం కురిపిస్తారు. డోలు డమరుకాలు వాయిస్తూ వాళ్ళని స్తుతిస్తూ తమ భక్తి గౌరవాలని వెలుబుచ్చుతారు. ఇంకోసారి ఇదే విధంగా బలరామకృష్ణులు తమ మిత్రులతో కలిసి అరణ్యాలకు వెళ్ళి, అంటే వాళ్ళు ఆవులను దూడల్ని మేపుతుంటారు. అలా వెళ్ళినప్పుడు ప్రలంబుడు అనే ఒక గొప్ప రాక్షసుడు వాళ్ళ మధ్యలో వచ్చి చేరతాడు. అతను ఒక గొప్ప బాలులాగా వచ్చాడు వాళ్ళ గ్రూపులోకి. బలరామకృష్ణుని ఎత్తుకుని పోవాలి అని అతని ఆలోచన. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు గోపబాలునిగా వ్యవహరిస్తున్నప్పటికీ
ఎప్పుడూ దేవోత్తమ పరమ పురుషుడే. భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా తెలుసు. అందువలన ఈ ప్రళంబాసురుడు తమ మిత్ర సమూహంలో ప్రవేశించగానే అతన్ని ఏ విధంగా చంపొచ్చు అని యోచన చేస్తాడు. అలా ఆలోచిస్తూనే బయటికి మాత్రము ఒక స్నేహితుడిని పలకరిస్తున్నట్లుగా, ఓ మిత్రమా, మా ఆటపాటల వినోదంలో పాలు పంచుకోవటానికి నువ్వు కూడా వచ్చావు, మంచిది అంటాడు. తర్వాత తన మిత్రులందరినీ పిలిచి, ఈరోజు మనం అందరం కలిసి 2 జట్లుగా ఆడుకుందాం, ఒక జట్టు ఇంకో జట్టుతో పోటీ పడాలి అని చెప్తాడు. సరే, అందరూ అంగీకరిస్తారు. కొందరు కృష్ణుడి పక్షానికి, కొందరు బలరాముడి పక్షానికి చేరతారు. తర్వాత ఆట ఏ విధంగా కొనసాగించాలి అని వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఒక ద్వంద్వ పోరాటంలాగా. దాంట్లో ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళని గుర్రం తన యజమానిని మోసినట్లుగా వీపుపైన మోసుకుని పోవాలి. ఈ ఒప్పందాన్ని అందరూ అంగీకరిస్తారు. తర్వాత వాళ్ళ ఆట మొదలవుతుంది. ఒకవైపు ఆడుతూనే ఇంకోవైపు ఆవులను గమనించుకుంటూ ఉన్నారు. అవన్నీ బాండీల వనం వైపు వెళ్తూ ఉన్నాయి. ఆ ఆటలో బలరాముడు, శ్రీరాముడు, వృషభుడు ఉన్న పక్షం గెలుస్తుంది. కృష్ణుడితో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఓడిపోతారన్నమాట. సరే, ఇంకా అతని పక్షాన ఉన్న ఇతర బాలురు ఒక్కొక్కరిని మోసుకుంటూ భాండీల వనానికి వెళ్తారు. కృష్ణుడు శ్రీరాముడిని, భద్రసేనుడు వృషభుడిని మోస్తున్నారు. ఈ గోపబాలుడుగా నటిస్తున్నాడు కదా, కృష్ణుడి పక్షాన ఉన్నాడు. అతని ప్రలంబుడు బలరాముడిని మోయటానికి సిద్ధపడతాడు. రాక్షసులైనటువంటి ప్రలంబాసురుడు అందరిలోకి కృష్ణుడే శక్తివంతుడు అని గుర్తించాడు. అందువలన అతని నుంచి దూరంగా తప్పించాలి అనుకుని బలరాముడిని వాళ్ళు తింపాల్సిన చోటుకు కాకుండా చాలా చాలా దూరం తీసుకెళ్తాడు. నిస్సందేహంగా ప్రలంబాసురుడు కూడా ఎంతో బలవంతుడు. కానీ పర్వత సమానుడైన బలరాముడిని మోస్తున్నాడు. అందుకని అతనికి శ్రమగా అనిపిస్తుంది. వెంటనే తన నిజరూపమైన రాక్షసాకారాన్ని ధరిస్తాడు. బంగారు కిరీటము, కర్ణకుండాలు ధరించున్నాడు. మెరుపుతో కూడిన మేఘను తన తలపైన చంద్రుని మోసుకుని వెళ్తున్నట్లుగా ఉంది ఆ దృశ్యం. ఆ సమయంలో అతని శరీరము ఆకాశ వంచులకు విస్తరించినట్లుగా ఉంటుంది. కళ్ళు కాంతివంతమైన మంటలాగా మినుగుట్లు గొలుపుతున్నాయి. దవడలు పదునైన కోరలతో కూడి ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే అకస్మాత్తుగా అతను అలా ప్రత్యక్షమయ్యేసరికి మొదట బలరాముడు ఆశ్చర్యపడతాడు. అరే, ఇదేంటి, నన్ను మోస్తున్నాడు హఠాత్తుగా ఇలా ఎలా మారిపోయాడు అని ఆలోచిస్తాడు. ఆ బలరాముడు ఒక నిశ్చయానికి వచ్చేసరికి ఈ రాక్షసుడు తన మిత్రుల నుంచి దూరంగా తీసుకుని వెళ్ళి చంపదలుచుకున్నాడని అర్థమైపోతుంది. వెంటనే తన పిడికిలి బిగించి ఇంద్రుడు వజ్రాయుధంతో పర్వతాన్ని ఛేదించినట్లుగా ఆ రాక్షసుడి తలపైన ఒక్క మోదు మోస్తాడు. ఆ దెబ్బతో తల చితికిన సర్పంలాగా భీకరమైన శబ్దం చేస్తూ రక్తం కక్కుకుంటూ చలనం లేకుండా అతన్ని నిలబెడతాడు. ఈ విధంగా బలరాముడు ప్రళంబాసురుని చంపుతున్న సమయానికి గొప్ప వాళ్ళందరూ కూడా అక్కడికి పరిగెత్తుకుని వస్తారు. ఆ దృశ్యం చూడగానే చాలా ఉత్సాహంగా శభాష్, భలే అని బలరాముడిని అభినందిస్తారు. ఘోరమైన విపత్తు నుంచి బలరాముడు బయటపడ్డాడు అన్నట్లుగా వాళ్ళు భావిస్తారు. ఆప్యాయంగా అతన్ని ఆలింగనం చేసుకుంటారు. ఈ విధంగా అందరూ కూడా ఆ బలరాముడిని స్తుతిస్తూ అభినందనలు తెలియజేస్తారు. ప్రళంబాసురుడి మరణంతో స్వర్గలోకంలో ఉన్న దేవతలందరూ కూడా ఎంతో సంతోషపడి బలరాముడి దివ్యమైన దేహం పైన పూల జల్లు కురిపిస్తారు. వాళ్ళు కూడా బాగు బాగు అని బలరాముడిని అభినందిస్తారు. ఇంకోసారి రోమహర్షణుడు అని ఒక అతను ఉంటాడు. బలరాముడు ఆ ప్రదేశానికి వెళ్తాడు. మహనీయులైన సాధు పురుషులు అక్కడ ఒక మహాక్రతువు నిర్వహిస్తూ ఉంటారు. బలరాముడు తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశానికి వెళ్తాడనమాట. ఆ క్రతువుని 1000 సంవత్సరాల కాలం జరిపేలాగా వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఉంటారు. బలరాముడు ప్రవేశించేసరికి అక్కడ చాలా గొప్ప ఋషులు, తపస్సులు, బ్రాహ్మణులు, పండితులు ఎందరో అక్కడ సమావేశమై ఉన్నారు. వెంటనే అందరూ ఆసనాల నుంచి లేచి నిలబడి గౌరవపురస్కరంగా ఎంతో మర్యాదగా బలరాముడిని ఆహ్వానిస్తారు. కొంతమంది వినయంగా నమస్కరిస్తారు. వృద్ధులైనటువంటి ఋషులు, బ్రాహ్మణులు లేచి నిలబడి తమ ఆశీస్సులు అందజేస్తారు. ఈ మర్యాద పురస్కారాల తర్వాత వాళ్ళు యుక్తమైన ఆసనాన్ని చూపించి బలరాముడు ఆసీనుడయ్యాక వినమ్రంగా సేవిస్తారు. ఆ సమావేశంలో ఉన్న ప్రతి వ్యక్తి బలరాముడి ముందు లేచి నిలబడ్డారు. ఎందుకంటే
ఆయన దేవదేవుడు అని వాళ్ళందరికీ కూడా తెలుసు. కృష్ణుడికి బలరాముడికి డిఫరెన్స్ లేదు. ఈ విద్య లేదా పాండిత్యము అంటే భగవంతుడి సర్వోన్నతమైన స్థానాన్ని అర్థం చేసుకోవటం. బలదేవుడు ఒక క్షత్రియుడిగా ప్రకటితమైనప్పటికీ ఆయన యథార్థమైన స్థానాన్ని వాళ్ళకు తెలిసి ఉండటం వలన వాళ్ళందరూ కూడా లేచి నిలబడి తమ గౌరవాన్ని ప్రకటించారు. అందరి చేత అర్చించబడి ఆసనుడై ఉన్న బలదేవుడు దురదృష్టవశాత్తు వ్యాసదేవుడి శిష్యుడైన రోమహర్షణుడు వ్యాసాసనంపై కూర్చుని ఉండటాన్ని గమనించాడు. అతను లేచి నిలబడడం కానీ ఏ విధమైన మర్యాదను ప్రకటించటం కానీ చేయలేదు. ఎందుకంటే వ్యాసాసనంపై కూర్చుని ఉన్న కారణంగా భగవంతుడి కంటే కూడా తన అధికుడు నేను అతను భావిస్తున్నాడు. ఈ మూర్ఖత్వం వలన ఆసనంపై నుంచి దిగి నమస్కరించలేదు. తక్కువ జాతిలో పుట్టిన పురుషుడు ఉత్తమ జాతిలో ఉన్న స్త్రీతో కలిస్తే జన్మించే పిల్లలని ప్రతిలోములు అంటారు. ఈ రోమహర్షణుడు ఆ తెగకు సంబంధించినటువంటి వాడు. అతని తండ్రి క్షత్రియుడు, తల్లి బ్రాహ్మణ కుటుంబానికి చెందింది. వాళ్ళ కలిగిన సంతానం కావటం వలన అతనికి పరిపూర్ణమైన జ్ఞానసిద్ధి కలగలేదు. బలదేవుడు అతని ప్రతిలోమ పితృ సంబంధాన్ని గుర్తు చేసుకుంటాడు. అంటే ఎవరైనా బ్రాహ్మణుడు కాగలిగే అవకాశం ఉంది. అయితే బ్రాహ్మణుడు అయ్యాక తన స్థానాన్ని అనుచితంగా ఉపయోగించాడు అంటే ఆ బ్రాహ్మణత్వానికి విలువ ఉండదు. రోమహర్షణులోని ఈ లోపాన్ని గుర్తించిన తర్వాత బలరాముడు కపటమైన అతనిలోని గర్వాతిశయాన్ని తీసేయటం కోసం శిక్షించాలి అనుకుంటాడు. ఈ వ్యక్తి మరణదండనకు అర్హుడు. వ్యాసదేవుడి శిష్యుడు కాగలిగిన యోగ్యతని, అటువంటి ఆచారం నుంచి వేదజ్ఞాన్ని గ్రహించే అవకాశాన్ని పొందినప్పటికీ కూడా దేవదేవుని ఎదుట వినయంగా ప్రవర్తించే జ్ఞానం అతనిలో లేదు. వంచకులు, కపటులు అయిన వ్యక్తులు లోపల పాపాత్ములైనప్పటికీ బయటకు మాత్రం ఉత్తములుగా, భక్తులుగా ప్రకటించుకుంటారు. వాళ్ళను శిక్షించడం కోసం నేను అవతరించాను. అటువంటి వ్యక్తులు తమ పాపకార్యాలను కొనసాగించకుండా ఉండటానికి వాళ్ళని చంపేయడమే ఉత్తమము అని బలరాముడు అనుకుంటాడు. బలరాముడు కురుక్షేత్ర సంగ్రామంలో భాగం వహించకపోయినా కూడా ధర్మ పరిరక్షణ అనేది అతని అవతరణలో ఉన్న ముఖ్య ఉద్దేశం. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని కేవలం ఒక కుశాదర్భ ఉపయోగించి రోమహర్షణ సూత్రుడిని సంహరిస్తాడు. ఎవరైనా ప్రశ్నించవచ్చు, ఒక గడ్డిపోచతో బలరాముడు ఏ విధంగా అతన్ని చంపగలిగాడు అని. శ్రీమద్ భాగవతము దీనికి సమాధానం ఇస్తూ ఉంది. ప్రభు అనే పదంతో దీని భావం ఏంటి అంటే, భగవంతుడి స్థానం ఎప్పుడూ సర్వోత్కృష్టంగా ఉంటుంది. సర్వశక్తివంతుడు కావటం వలన భౌతిక నియమాలు, నీతి సూత్రాల పట్ల ఏ విధమైన మొహమాటము లేకుండా తనకి ఇచ్చ వచ్చింది చెయ్యగలుగుతాడు. అటువంటి పరమాత్ముడు గడ్డి పరకతో రోమహర్షుని చంపటము అసాధ్యమైన కార్యం కాదు. ఇంతకంటే బలరాముడి దివ్యమైన మహిమలు ఇంకా చాలా ఉన్నాయి. వాటి గురించి ప్రభువారు ఇంకో లెక్చర్లో కూడా చెప్పారు. ఇప్పుడు ఈ పాస్ట్ టైమ్స్ గురించి మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. హరే కృష్ణ.